తెలంగాణ రాష్ట్రానికి రాజకీయాలలోకి వస్తే బీజేపీ పార్టీకి లాభమా నష్టమా అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఇవాళ. అయితే రాజకీయాల్లోకి రాకముందుకు పవన్ కళ్యాణ్ అందరికీ కూడా సుపరిచితులే. రెండు తెలుగు రాష్ట్రాల్లో హీరోగా, ఇటు తెలుగునాట అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను రెండు రాష్ట్రాల్లోనూ హీరోగా చలామణి అనే సినిమాలు తీస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత తన అన్న కూడా స్వయం కృషితో ఎదిగి రాజకీయాల్లోకి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిండు. సుమారుగా 18 ఎమ్మెల్యేలు ప్రజారాజ్యం పార్టీ గెలిచినప్పటికీ వాళ్ళను కాపాడుకోలేక, పార్టీని సాధలేక, ఆ అడ్మినిస్ట్రేషన్ కానీ రాజకీయాల్లో ఎట్లా చేయాలి, రాజకీయాలను ఎట్లా నడిపించాలనేటువంటి విషయం తెలియక ఆ 18 మంది ఎమ్మెల్యేలతో పాటు ప్రజారాజ్యం పార్టీని తీసుకుపోయి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిండు. అంతకుముందు ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు తన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ని యువరాజ్యం అంటే యూత్కు సంబంధించినటువంటి యువరాజ్యం పేరుతో యూత్ ఆర్గనైజేషన్కి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, అప్పుడు కంబైన్డ్ రాష్ట్రం ఉండే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ని నియమించిండు చిరంజీవి. తర్వాత కొన్ని రోజుల తర్వాత తన అన్నతో విభేదించి మొత్తం మీద జనసేన పార్టీని తీసుకొచ్చిండు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తీసుకొచ్చినాక 5 సంవత్సరాలు ఎట్లాంటి పదవులకు పోటీ చేయలేదు. ఆ 5 ఏళ్ల తర్వాత అంటే 10 ఏళ్ల నాటికి మరో 5 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి 2 సీట్లలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఒక్క సీటు కూడా గెలవలేదు, 2 సీట్లలో ఓడిపోయిండు. అయితే మొదటి దఫాలో మొత్తమే పోటీ చేయలేదు, ఆ దఫాలో 2 సీట్లలో పోటీ చేసి ఓడిపోయిండు. నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోతే ఇక పార్టీ అనేటువంటిది నామరూపం లేకుండా పోతుంది. తన అన్న చిరంజీవి ఎట్లయితే రాజకీయంగా అసమర్థుడైండో తను కూడా అసమర్థుడయ్యేటువంటి అవకాశాలు వస్తున్నాయి. అందరి ముందు ఇజ్జత్ పోయేటువంటి పరిస్థితి. కాబట్టి దీనిని ముందుగానే అంచనా వేసినటువంటి పవన్ కళ్యాణ్ ఒక ప్లాన్ చేసిండు. ఏంటి అంటే చంద్రబాబుకు వచ్చేటువంటి ఇమేజ్ని, చంద్రబాబుకు వచ్చేటువంటి ముఖ్యమంత్రి పీఠాన్ని ఈయన క్యాచ్ చేసిండు. క్యాచ్ చేసి చంద్రబాబుతో కలిసిపోవాలంటే డైరెక్ట్గా చంద్రబాబు ఆయన స్వాగతించాడు. అది చంద్రబాబు కూడా ఇష్టం ఉండదు. కాబట్టి కేంద్ర బీజేపీ పెద్దల్ని పట్టుకొని ఇటు చంద్రబాబును అటు బీజేపీ పెద్దలు ఇద్దరు ఎన్డీఏలో భాగస్వాములే కాబట్టి ఈ మధ్యలో ఎలాగైనా నేను చొచ్చుకుపోవాలి, చంద్రబాబుతో పొత్తుకుపోవాలి, తద్వారా పోటీ చేస్తే చంద్రబాబు ఆల్రెడీ జైలుకు పోయొచ్చిండు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, జగన్ అయ్యే అవకాశాలు లేవు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు గెలుస్తాడు కాబట్టి చంద్రబాబుతో పోతే నేను కూడా కొన్ని సీట్లు గెలవచ్చు అనేటువంటిది పవన్ కళ్యాణ్ మధ్యలో మెదిలిన మాట. తద్వారా బీజేపీ కేంద్ర పెద్దలని కలిసి చంద్రబాబును ఒప్పించి మొత్తం మీద ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేసిండు. ఎంపీలు గెలిచిరు, ఎమ్మెల్యేలు గెలిచిరు. ఆయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే డిప్యూటీ సీఎం అయిండు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిండు. అయితే ఇక్కడ చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చిందా, పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకి కలిసి వచ్చిందా అనేటువంటి క్వశ్చన్లు మనకు రావచ్చు. కాబట్టి ఇక్కడ చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చింది తప్ప పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకు ఏం కూడా కలిసి రాలేదు. 21 సీట్లు కాదు కదా, చంద్రబాబుతో పొత్తు లేకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోతే మళ్ళీ 1 సీటు కూడా గెలిచే అవకాశాలు లేవని పవన్ కళ్యాణ్కు తెలుసు. కాబట్టే చంద్రబాబుతో పోతే కొన్ని వస్తాయి, కూటమి అధికారంలోకి వస్తే హోంమంత్రో డిప్యూటీ సీఎం కావచ్చు అని ముందుగా అంచనా వేసిండు పవన్ కళ్యాణ్. దానివల్లనే బీజేపీతో పొత్తులోకి వచ్చి చంద్రబాబును ఒప్పించి ఈ 3 పార్టీలు టీడీపీ, జనసేన అట్లాగే బీజేపీ 3 కూటమిగా ఏర్పడి అక్కడ అధికారంలోకి వచ్చినాయి. అయితే పొత్తు లేకుండా డైరెక్ట్గా పోతే ఎమ్మెల్యేలు గెలవవు, పార్టీ ఇజ్జతి పోతుంది, ఈయన కూడా ఇబ్బందుల పాలవుతాడు. జగన్తో పవన్ కళ్యాణ్ తట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. అందుకే పొత్తుకు పోయిండు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు కలిసి వచ్చింది అనేటువంటి చాలా మంది అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు వల్ల పవన్ కళ్యాణ్ కలిసి రావడం కాదు, పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు కలిసి రావడం కాదు, చంద్రబాబు వల్ల చంద్రబాబు జైలుకు పోయి రావడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మీద సానుభూతి వచ్చింది. ఆ సానుభూతి పవన్ కళ్యాణ్ మీదకి వచ్చింది తప్ప పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబుకు ఈ సమెత్తు కూడా అక్కడ కలిసి రాలేదు. ఒకవేళ అక్కడ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే
పొత్తు పెట్టుకోకుండా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే మళ్ళీ ఓట్లు చీలిపోతే వైఎస్ఆర్సీపీ జగన్ అధికారంలోకి వస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ మీద దాడులు, పవన్ కళ్యాణ్ కార్యకర్తల మీద దాడులు, జనసేన పార్టీ లేకుండా చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతాయని పవన్ కళ్యాణ్కు ముందే తెలుసు. అయితే ఈ కూటమి పెట్టడానికి చంద్రబాబు సుముఖంగా లేడు. ఎందుకంటే చంద్రబాబుకు క్లియర్గా తెలుసు ఒంటరిగా పోటీ చేసినా టీడీపీ అధికారంలోకి వస్తుందని తెలుసు. కానీ బీజేపీ కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉండాలంటే, కేంద్ర మంత్రుల పదవులు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా బీజేపీతో సఖ్యత ఉండాలి. కాబట్టి వాళ్ళ మాట కాదనలేక పవన్ కళ్యాణ్ను పొత్తులో చేర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. అక్కడ పవన్ కళ్యాణ్ తీసుకొస్తే పోటీగా లోకేష్ కు పోటీగా పవన్ కళ్యాణ్ తయారవుతాడని చంద్రబాబుకు తెలుసు. ఏదేమైనా మొత్తం మీద కేంద్ర బీజేపీ పెద్దలకు తలొంగి చంద్రబాబు పవన్ కళ్యాణ్తో దోస్తాన్ని చేసిండు, స్నేహాస్తం అందించిండు. తద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అట్లాగే బీజేపీ వాళ్ళు కొంతమంది మంత్రులయ్యారు. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ టీడీపీ, ఆ తర్వాత జనసేన, ఆ తర్వాత జూనియర్ పార్టీగా తోక పార్టీగా బీజేపీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే ఇక్కడ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అధికారానికి వచ్చిండు. తెలంగాణలో కూడా ఎట్లయినా ఇక్కడ టీడీపీ పార్టీని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో అక్కడక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. లోకేష్ కానీ చంద్రబాబు కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాడు. దీన్ని పసిగట్టినటువంటి పవన్ కళ్యాణ్ నేను కూడా టీడీపీ వలె చంద్రబాబు వలె తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని డెవలప్ చేయాలి, దేనికోసం వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలి, అట్లాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేయాలి. పోటీ చేయాలంటే ఇప్పుడు ఎంతో కొంత సంస్థాగతంగా పట్టు ఉండాలి, కార్యకర్తలు ఉండాలి, కొంత అందరికీ పార్టీ ఉన్నది అనే అనిపించుకోవాలి. అప్పుడు పొత్తుకు పిలుస్తారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు పిలిచి కొన్ని సీట్లు ఇస్తే అప్పుడు గెలుస్తారు, లేదా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు పిలిచి కొన్ని సీట్లు ఇస్తారు అని పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో కూడా చక్రం తిప్పాలి రాజకీయంగా అనే ఉద్దేశంతో ఇక్కడ అడుగు పెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్కి మైనస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది. తెలంగాణలో కూటమి లేదు. ఈ కూటమి లేకపోవడమే పవన్ కళ్యాణ్కు చాలా మైనస్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో. పైగా ఇక్కడ క్యాడర్ అంతా కూడా నిర్మాణ పరంగా పట్టు లేదు, సబ్జెక్ట్ పరంగా పట్టు లేదు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నా కూడా ఎట్లా నిర్వహించాలి, ఎట్లా మీడియా ముందు మాట్లాడాలనేటువంటి ఇంగిత జ్ఞానం కొంతమంది జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులలో లేకుండా పోయింది. పార్టీని ఎట్లా నడిపించాలి అనేటువంటి నిర్మాణ పరంగా ఉండేటువంటి సబ్జెక్ట్ కూడా వాళ్ళలో లేకుండా పోయింది. అయితే ఇక్కడ కూటమి లేదు అనడానికి మనం ఒకసారి చూద్దాం. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఉప ఎన్నికలు జరిగినాయి. మాగంటి గోపీనాథ్ చనిపోతే ఉప ఎన్నికలు జరిగినాయి. ఆ ఉప ఎన్నికలలో అక్కడ బీఆర్ఎస్ పోటీ చేసింది, అట్లాగే కాంగ్రెస్ పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బీజేపీ కూడా పోటీ చేసి 3rd ర్యాంక్ ఏదో వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు ఇక్కడ బీజేపీకి మద్దతు తెలపలేదు, బీజేపీ వాళ్ళు మద్దతు తెలుపమని ఎక్కడ కూడా అడగలేదు. పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపిండు, అవసరమైతే నేను ప్రచారానికి వస్తాను కూడా చెప్పిండు. ఎందుకంటే చంద్రబాబుకు ఒక విజన్ ఉంటుంది, పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఎవరితో పొత్తులు పెట్టుకోవాలి, ఎవరితో పొత్తులు పెట్టుకుంటే నష్టమా లాభం అనేటువంటిది బేరీజులు వేసుకుంటూ వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ మరి ఎందుకు మద్దతు తెలిపిండి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పిలిచి కొన్ని కార్పొరేటర్లు ఇస్తారు, అట్లాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో కొన్ని ఎమ్మెల్యేలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఇచ్చారో ఇక్కడ కూడా అట్లా ఇస్తే మేము కూడా మంత్రివర్గంలోకి రావచ్చు, 1-2 గెలిచినా 4-5 గెలిచినా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలిస్తే మేము అక్కడ అధికార పార్టీతో ఉన్నట్టుంటది, బీజేపీతో ఉన్నట్టు ఉంటుంది అనేటువంటిది పవన్ కళ్యాణ్ స్కెచ్. మొత్తం మీద అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ చక్రం తిప్పాలన్నదే రాజకీయాలలో పవన్ కళ్యాణ్కి ఒక కోరికలాగా మిగిలింది. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ తెలంగాణకు రాకుండా, అట్లాగే చంద్రబాబు తెలంగాణకు రాకుండా అడ్డుకుంటుంది ఎవరో కాదు, వాళ్ళ మిత్రపక్షమైనటువంటి బీజేపీ. మరి బీజేపీ పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే ఏమొస్తుంది బీజేపీకి మిత్రుడే కదా పవన్ కళ్యాణ్ అనేటువంటి సందేహాలు మనకు వస్తుంటాయి. అయితే ఇక్కడ మనం చాలా డెప్త్గా క్షుణ్ణంగా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి ఎంటర్ కావడం వల్ల బీజేపీకి చాలా నష్టం. పవన్ కళ్యాణ్ పెరిగితే బీజేపీకి నష్టమే. ఎందుకు అన్నప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్
పెరిగితే, పవన్ కళ్యాణ్ పార్టీ పెరిగితే పొత్తు లేకుండా పోటీ చేయడం వల్ల బీజేపీకి పడాల్సినటువంటి ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్కి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓట్లు చీల్స్తాడు. ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీకి నష్టం. ఒకవేళ పవన్ కళ్యాణ్తో పొత్తు పోతే పవన్ కళ్యాణ్కు సపరేట్ ఓటు బ్యాంకు లేదు, ఆయన తోటి తెలంగాణలో అయ్యేది ఏమీ లేదు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో చూసినాం, ఆయన మద్దతు తెలిపినా కూడా యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు రాలేదు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వినలేదు. పవన్ కళ్యాణ్ వచ్చి మద్దతు తెలపడం వల్ల అదనంగా బీజేపీకి ఒరిగింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో. అది బీజేపీకి తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెద్ద పార్టీ టీడీపీ, తర్వాత జనసేన, ఆ తర్వాత బీజేపీ. కానీ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పార్టీ బీజేపీ, ఆ తర్వాత టీడీపీ, ఆ తర్వాత తోక పార్టీ జనసేన. కాబట్టి జనసేనతో ఒరిగేది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో అనేది బీజేపీ పెద్దలకు స్పష్టంగా తెలుసు. పైగా తెలంగాణ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వస్తే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడతారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి అంటారు. పైగా పవన్ కళ్యాణ్ గతంలోనే తెలంగాణ వాళ్ళ కన్నులు పడడం వల్ల కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అనేటువంటి కామెంట్లు చేసిండు. పవన్ కళ్యాణ్ ఒక స్థిరత్వం ఉన్నటువంటి నాయకుడు కాదు. ఆయన రావడం వల్ల లాభం మాట దేవుడెరుగు, కానీ నష్టమే వచ్చే అవకాశం ఉందనేటువంటిది బీజేపీ వాళ్ళకి తెలుసు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు కాబట్టి సరిహద్దు వివాదాలు కావచ్చు, నీటి సమస్యలు కావచ్చు, అంతర్రాష్ట్ర వివాదాలు కావచ్చు, ఇక్కడ బగ్గుమంటాయి. అవి బీఆర్ఎస్ వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి ఆయుధంగా మారుతాయి. బీజేపీకి నష్టం అవుతుంది. అంటే జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మా తెలంగాణ వాళ్ళను వ్యతిరేకిస్తున్న పార్టీతో బీజేపీ చేతులు కలిపింది అని ప్రచారం చేస్తాయి. అప్పుడు బీజేపీకి నష్టంగా మారే అవకాశం ఉంటుంది. అంటే పవన్ కళ్యాణ్తో ఎట్ల పోయినా లాభం లేదు, నష్టం తప్ప అనేటువంటిది బీజేపీ వాళ్ళకు తెలుసు. అందుకనే తెలంగాణ రాష్ట్రానికి జనసేన పార్టీ రావద్దు అని కోరుకుంటుంది బీజేపీ. బీజేపీలో ఏమనుకుంటారు, సినీ గ్లామర్ ఉంది, యూత్ ఫాలోయింగ్ ఉంది, అవి ఓట్ల రూపంలో బీజేపీకి వస్తాయనుకోరు. కానీ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ దమ్మెంతుంది అనేటువంటిది. బీజేపీకి అసలే లాభం కాలేదు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 8 ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. సొంతంగా ఎదగాలనుకుంటుంది బీజేపీ తెలంగాణలో. టీడీపీతో కాదు, జనసేనతో కాదు. ఒకవేళ టీడీపీ జనసేన పెరిగినా కూడా ప్రభుత్వంలోకి తీసుకోవాలి. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మళ్ళా తెలంగాణలో కూడా కీలకంగా మారుతారు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్లకు ఇష్టం ఉండదు. మళ్ళీ తద్వారా బీజేపీ మీద కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఫైట్ చేస్తాయి. పవన్ కళ్యాణ్ వల్ల బీజేపీకి నష్టం చేకూరుతుందని భావించి తెలంగాణ రాష్ట్రంకి పవన్ కళ్యాణ్ రావడమే బీజేపీకి ఇష్టం లేదు. వచ్చిన జనసేనతో బీజేపీ పోయే అవకాశాలే లేవు. అందుకనే బీజేపీ కీలక నాయకులు అట్లాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, ఒంటరిగానే పోటీ చేస్తాం, బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోదు, పొత్తు పెట్టుకోకుండానే వచ్చే ఏ ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్తో పొత్తు ఉండదు అనేటువంటిది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్